తిరుపతిలో రాత్రి మంచు మనోజ్ ఓవర్ యాక్షన్ చేశాడు. పెట్రోలింగ్లో భాగంగా బాకరావుపేటలోని గెస్ట్ హౌస్కు వెళ్లారు పోలీసులు. ఆ సమయంలో గెస్ట్ హౌస్లో ఉన్న మంచు మనోజ్ ఎందుకు వచ్చారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. నన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు కదా అంటూ ఎస్ఐని నిలదీశాడు. డీఎస్పీకి ఫోన్ చేసి అనుమతి లేకుండా ఎస్ఐ తన రూమ్లోకి వచ్చారని ఫిర్యాదు చేశాడు మనోజ్. అయితే అరెస్ట్ చేయడానికి రాలేదని, భద్రతా తనిఖీల కోసం వచ్చామని ఎస్ఐ చెబుతున్నా వినిపించుకోలేదు మనోజ్. అంతేకాదు ఎస్ఐ వెళ్లిపోతుంటే నేను వస్తానంటూ బాకరాపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు మంచు మనోజ్. రాసిన ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు. వినండి సార్, ఇప్పుడు అది మీకు తెలియదు. మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు. అవన్నీ తెలియదు, కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేను పెద్ద ఒసామా బిన్ లాదెన్. నేను నా కోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. నేనేమైనా పుష్పనా సార్? మీరేమైనా షకావత్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి? ఏంది సార్ ఇది? ఎందుకు ఎందుకు నేనేం క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా? ఎందుకు వచ్చారు? ఇది 10:30కి అభిమాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని 10:30కి సైరన్ వేసుకుని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు. అదే మీరు చెప్పేది సార్? అదేంటి సార్ అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు? సిఐ ఉండి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నాకు కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు. ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్. నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్కన వాళ్ళ ఊర్లు పేర్లు